హాయ్ అండి. బాగున్నారా? వీడియోలో అయితే తాతయ్యతో నేను చింత చిగురు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ మీకు తామర పువ్వులు అండ్ వాటర్ లిల్లీస్ ఉన్న చెరువు చూపించాను కదండి. ఆ చెరువు గట్టు మీద చింత చెట్టు కూడా చూపించాను కదా, దానికి చిగురు అయితే చాలా ఉందంట. అది కోసుకోవడానికి వెళ్తున్నానండి. చుట్టూ చూసారా, పొలం వెళ్తున్నట్టు లేదండి, ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు ఉంది కదా. దగ్గరగా ఉంటుందని ఇలా డొంకల్లో నుంచి వెళ్ళిపోతున్నాము. అంటే దారి అయితే నీట్గానే ఉంటుంది. అమ్మయ్య, ఎక్కేసామండి చెరువు గట్టు. ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి కదండి. ఆ ఎండకి మొత్తం ఎండిపోయింది చెరువు అయితే. సగం పైనే ఎండిపోయిందండి. తామర పువ్వులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. తాతయ్య అయితే గేదెలు తొలుగుని చెరువులోకి వదిలేశారు అనమాట నీళ్ళ కోసం. నేను చింత చిగురు కోసుకుంటున్నానండి. చింత చిగురు అంటే గుబురుగా ఉండదు, ఇలా లేతగా ఉంటుంది చూడండి, అదే బాగుంటుందని కొమ్మలు ఏమైనా అందితే అవన్నీ కిందికి లాగేసి ఇలా లేతగా ఉన్న చిగురు మాత్రమే కోసుకుంటున్నాను. చెరువులో అక్కడ చూసారా, చేపలు పడుతున్నారండి. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. చాలా లేతగా ఉందండి చిగురు అయితే. ఇది పప్పులో వేసుకుంటే ఉంటుంది, అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు. మేము బయలుదేరడమే ఎండలో వచ్చామండి. అసలు ఆ ఎండ అని ఎండవేడి పడకుండా ఉందండి, అంత చల్లగా గాలి తోస్తూ ఉంది ఈ చెరువుగట్టు మీద అయితే. ఇక్కడ చూసారా ఎంత లేత చిగురుందో. ఇదంతా లాగేసి కోస్తే ఒక కవర్ అయినా నిండిపోద్దండి. ఎలా అయినా కోసేయాలి, చాలా ఎక్కువ కోసుకెళ్ళాలండి ఇప్పుడు. దాన్నే కోస్తున్నానండి. తాతయ్య కూడా కోసి పెడుతున్నారండి నాకు. ఇక కింద కన్నా పైనే ఎక్కువ ఉందని చెప్పి మా పెద్దనాన్న అయితే ఏకంగా చెట్టే ఎక్కేశారండి చింత చిగురు కోయడానికి. చూద్దాం అందరం, అంటే మేము ముగ్గురం కలిసి ఎంత చిగురు కోస్తాము. గట్టు మీద చింత చిగురు కోస్తున్నాము. గట్టు కింద చేలోనేమో గేదెలు మేస్తాయి అనమాట. ఆ చివరి కొమ్మ నుంచి ఈ చివరి కొమ్మకి షిఫ్ట్ అయ్యాడండి ఇప్పుడు. ఫైనల్లీ నేను తెచ్చిన కవర్ ఉంటుంది చూడండి, దాని నిండా కుక్కి పెట్టేసుకున్నాను చింత చిగురు. అంత కోపించేసుకున్నానండి. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నాము. చెరువులో చేపలు పడుతున్నాము చూడండి. ఆ వీడియో అయితే నేను ఈరోజు ఇక కుదరదులే అని చెప్పి వేరే రోజు తీద్దామని వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు మీకు ఒకటి చూపిస్తాను. పొలాల మీద ధాన్యం తినడానికి పిచ్చుకల గుంపులు ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి. ఒక గుంపు కనిపించింది నాకు, అవి మీకు జూమ్లో చూపిస్తాను. అయ్యో తాతయ్య, ఈ పక్క వెళ్తాయి, ఇలా రాసుకొని వస్తాయి ఈ పక్క భలే గుంపు గుంపుల్లా ఉన్నాయి. కింద ఉండిపోయినాయి, మళ్ళీ పైకి వస్తాయి, చూద్దాం. ఆగండి. వెళ్ళిపోయి ఎదరికే అదే అటు వెళ్తాయి గడిచి. అయ్యో చెట్లు ఎక్కేసాయి. నేను ఇక ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ఈ పిచ్చుకలు ఇప్పుడు కాదంటండి, ఆకుమడులు వేస్తారు కదా, ఆ టైంకి అయితే ఇక గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి అంటండి ఆ విత్తనాల కోసం. అప్పుడు రాను వీడియో తీసుకుంది కానీ అంటున్నారు తాతయ్య. ఎండ మాత్రం అసలు విపరీతంగా ఉందండి. వాటర్ అయితే అసలు తెచ్చుకోలేదు నేను. వాటర్ అవుతున్నాయి. ఇక అలా వెళ్ళిపోతున్నాను, ఏమవుతో చూద్దాం దారిలో అని. దారిలో ఇంకా నాకు కొంచెం ముందుకు వచ్చేసరికి చిన్నబాబే కనిపించాడు. ఇక వాటర్ అనగానే మోటార్ వేసేసుకోవడం, తాగేయడమే. చాలా చల్లగా ఉన్నాయండి. ఈరోజు మన ఎండలో వెళ్ళి చేసిన పాట అనమాట ఇది. అంటే పని చాలా చింత చిగురు కోసుకొచ్చేసాను. నేనే కాదు, మేము ముగ్గురం కలిసి కోసిందండి ఇది.
చాలా అయింది. ఇదంతా ఏం చేస్తాము అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఎండలో పెట్టేస్తాము. అవి ఎండిన తర్వాత గాలి ఆడని డబ్బాలో పెట్టి నిల్వ చేసుకుంటాము. అలా నిల్వ చేసుకుంది చక్కగా పప్పులో కానీ ఒడియాల కూరలో కానీ డ్రై ఫిష్ అంటే ఎండు చేపల కూరల్లోని వేసుకుంటాం. అందుకన్నా ముందు కొంచెం పచ్చి చింతకూర తీసి చింతకూర పప్పు చేసుకోవాలండి. చింతకూర పప్పు టేస్ట్ అయితే మాత్రం ఇంకా అసలు చెప్పాను కదా ఎంత బాగుంటుందో మీకు ముందే. సంక్షి చింతకూర పప్పు రెడీ అండి. పప్పులో వేసిన చింతకూర భలే తగులుతుంది, నోటికి చూపిస్తాను. ఏంటి చింతకూర పప్పు రెడీ అయిపోయిందండి. నేను తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. తినేటప్పుడు వీడియో తీస్తే తినడం మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందని నేను వీడియో తీయలేదు. మా బుడ్డిదాని వీడియో మాత్రం చూపిస్తానండి. అంతేకాదు పప్పు ఎలా ఉందని కూడా అడుగుదాము. బాగుందా సజ్జి? బాగుందా చింతపప్పు, చింతకూర పప్పు? ఏందాలో కామెంట్ విన్నారు కదా, కారం వచ్చేటంత కమ్మగా ఉంది. చింతకూరని అయితే మాత్రం ఈ స్టేజ్ వరకు ఎండబెట్టుకున్నామండి. పైన ఈస్లు ఉన్నాయి కదా, అవి తీసేసి స్టోర్ చేసేసుకోవడమే. సరేనండి, చూసారు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.